హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఈరోజు సోయా చంక్స్తో నేను కీమా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏమున్నాయంటే, మనం సోయా చంక్స్ ఉంటాయి కదండి, అవే మిల్ మేకర్స్ అంటారు కదా, వాటిని తీసుకొని వీటితో కర్రీ చేసుకుందాం. ఓకే, నేనైతే ముందుగా ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. చూసారు కదా, ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకున్న తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత ఈ సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ వాటర్లో వేసేయాలి. వాటర్లో వేసేసిన తర్వాత వాటిని ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే మొత్తం వాటర్ అంతా పీల్చుకుంటాయండి. పీల్చుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఆ వాటర్ని అంతా తీసేసేయాలి, అంటే పిండేయాలి. మనం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం ఆ సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా స్క్వీజ్ చేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ అంతా వచ్చేసిన తర్వాత నేనైతే వాటిని చాపర్లో వేసి నేనైతే ముక్కలు చేద్దామనేసి చాపర్లో అయితే వేసానండి. కానీ చాపర్లో వేసాను కానీ ఎంతసేపు నేను ఆ చాపింగ్ చేస్తున్నా సరే అవి అవ్వట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ తీసేసి నేనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ చేశాను. ఆ మిక్సీ చేసింది మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ మిక్సీలో వేసి ఒకసారి 2 సార్లు ఇలాగా మిక్సీని కోర్సుగా బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. అవి పీసెస్ కింద అయిపోతాయి. అయితే నేను మిక్సీ చేసింది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇలాగైతే మిక్సీ చేసుకోవాలి. కీమాలా వస్తుంది. ఏం లేదండి, ఇంతేనండి. కీమాని మనం ఎలాగైతే మటన్ కీమా ఎలాగైతే కుక్ చేసుకుంటామో అదేవిధంగా మనం కుక్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ఒకటి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా అంటే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా వస్తుందండి. అందుకని చెప్పి ఆనియన్స్ అయితే ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనండి? చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. చూసారు కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఒక టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మంచిగా ఫ్రై అయింది. వీటిలో మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అయితే నేను ముందు ఇవి వేసేసానండి. ఏంటంటే కీమా మనం అయితే మిక్సీ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ కీమాని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మొత్తం ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా మంచిగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి చేయడం. మనం ఏ వంట అయినా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏదైనా చాలా సింపుల్గా చేయొచ్చండి. చూసారు కదండి, మంచిగా ఫ్రై అవుతుంది కదా. కానీ చాలామందికి ఈ సోయాలో ఆ స్మెల్ నచ్చదండి. కానీ ఆ స్మెల్ అది పోవడానికి కొంచెం మనం మసాలాలు అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఇష్టపడరు ఈ సోయా చంక్స్ అనేసరికి. మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు, కానీ నేనే ట్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం అయితే టేస్ట్కి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మంచిగా మొత్తం పసుపు మనం వేసిన సాల్ట్ కూడా మంచిగా పట్టేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం అందులో ఒక 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు అని చెప్తున్నానని మీరు 2 స్పూన్లు అని అనుకోకండి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తింటారు కాబట్టి నేను కారం అయితే ఎక్కువగానే వేసాను. చూసారు కదా, కీమాకి మొత్తం అన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కారము, ఉప్పు, అలాగే మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ. అలాగే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనమైతే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మూత పెట్టుకొని కుక్ చేసుకొని మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి. ఆ నీళ్ళన్నీ మనం వేసిన వాటర్ అంతా ఆవిరైపోయే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం టైం పట్టదండి, ఒక 5 మినిట్స్లో అలా చేసేసుకోవచ్చు మనం, అన్నీ రెడీగా ఉంటాయి.
అందులోనే 1 టీ స్పూన్ వరకు నేను ధనియాల పొడి అయితే వేసాను. ధనియాల పౌడరు అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసాను కొద్దిగా. అంతేనండి, కీమా కర్రీ రెడీ అండి. మొత్తం అంతా వాటర్ అంతా అయిపోయే వరకు మనం దగ్గరగా ఫ్రై చేసుకుంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.